హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విజన్ 5 టీవీ. నందమూరి మోక్షాజ్ఞ ఎంట్రీపై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ తన కొడుకు మోక్షాజ్ఞ ఎంట్రీపై చాలాసార్లు స్పందించారు. తన కుమారుని ఈ ఏడాది టాలీవుడ్లోకి హీరోగా పరిచయం చేస్తున్నట్టు ప్రకటించారు బాలయ్య. అయితే ఇప్పుడు మోక్షాజ్ఞ ఎంట్రీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. త్వరలో అఖండ 2 సినిమా రాబోతోంది. ఇప్పటికే బోయపాటి శ్రీను అఖండ 2 సినిమా స్క్రిప్ట్ని పూర్తి చేశాడు. కాగా ఈ సినిమాలో నందమూరి మోక్షాజ్ఞ కోసం బోయపాటి ఓ స్పెషల్ పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి అఖండ 2లో బోయపాటి దర్శకత్వంలో నందమూరి మోక్షాజ్ఞ ఎంట్రీ ఉండబోతోంది. ఈ వార్త విని నందమూరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ వార్తపై ఇంతవరకు ఎలాంటి అధికారిక అప్డేట్ అయితే లేదు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షాజ్ఞ తెరంగేటం ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు కూడా. ఓ దశలో అయితే మోక్షాజ్ఞ ఎంట్రీ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది. అయితే చివరకు అఖండ 2 సినిమా ద్వారా మోక్షాజ్ఞ పరిచయం కాబోతున్నాడు అన్నమాట. నందమూరి మోక్షాజ్ఞ ఎంట్రీపై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ తన కొడుకు మోక్షాజ్ఞ ఎంట్రీపై చాలాసార్లు స్పందించారు. తన కుమారుని ఈ ఏడాది టాలీవుడ్లోకి హీరోగా పరిచయం చేస్తున్నట్టు ప్రకటించారు బాలయ్య. అయితే ఇప్పుడు మోక్షాజ్ఞ ఎంట్రీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. త్వరలో అఖండ 2 సినిమా రాబోతోంది. ఇప్పటికే బోయపాటి శ్రీను అఖండ 2 సినిమా స్క్రిప్ట్ని పూర్తి చేశాడు. కాగా ఈ సినిమాలో నందమూరి మోక్షాజ్ఞ కోసం బోయపాటి ఓ స్పెషల్ పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి అఖండ 2లో బోయపాటి దర్శకత్వంలో నందమూరి మోక్షాజ్ఞ ఎంట్రీ ఉండబోతోంది. ఈ వార్త విని నందమూరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ వార్తపై ఇంతవరకు ఎలాంటి అధికారిక అప్డేట్ అయితే లేదు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షాజ్ఞ తెరంగేటం ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు కూడా. ఓ దశలో అయితే మోక్షాజ్ఞ ఎంట్రీ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది. అయితే చివరకు అఖండ 2 సినిమా ద్వారా మోక్షాజ్ఞ పరిచయం కాబోతున్నాడు అన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.